వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నిన్న జోగి రమేష్ అక్కడికి రావడం పెద్ద సంచలనం అయిపోయింది సార్. టీడీపీలో జాయిన్ అవుతున్నాడు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మీరేమంటారు సార్? అందరికీ నమస్కారం అండి. నమస్కారం. జోగి రమేష్ టీడీపీలోకి రాడండి. అతను వీళ్ళు రానివ్వరు. ఇది ఫస్ట్ తెలుసుకోవాలి అందరూ. అతను ఆ వేదిక మీద కూడా రాజశేఖర్ రెడ్డి గురించే మాట్లాడాడు తప్ప అతను ఏదో కలిసిపోదాం అన్నట్టుగా మాట్లాడలేదు. ఇక్కడ చాలా పెద్ద కుట్రలు జరుగుతూ ఉంటాయండి ఇండైరెక్ట్ గా. ఇది గమనించుకోవాలి. ఇక్కడ అందరూ కూడా గౌతు శిరీష్ గారు మీద పడ్డారు అంతా. అదే పార్థసారథి గౌతు శిరీష్ గారు మీద పడ్డారు. వీళ్ళంతా సోషల్ మీడియాలో ఊరెత్తుకొని ట్రోలింగ్ జరిగింది. కార్యకర్తల ఆవేదనలో అర్థం ఉంది. దాన్ని మనం కొట్టుపాడేలామండి. ఎందుకంటే జోగి రమేష్ అనేటువంటి అతని మీద ఉన్న ఒక రకమైన తీవ్ర ఆగ్రహం అందరికి. అలాంటి చాలా మంది ఉన్నారు వైసీపీలో. ఇదొకటి. రెండు, ఈ 6 నెలల్లో కొన్ని పరిణామాలు జరుగుతూ వచ్చినాయి. ఒక్కొక్కటి అలా ఆగ్రహం పేరుకుంటూ వస్తుంది. కార్యకర్తలు ఒక రకంగా వాళ్ళు ఊహించింది వేరు, జరుగుతున్నది వేరు కింద కనిపిస్తూ ఉంది. చాలా మంది వైసీపీ హయాంలో చెలరేగిపోయిన వాళ్ళ మీద వాళ్ళు ఊహించినట్టుగా, కార్యకర్తలు వాళ్ళు ఊహించుకున్నట్టుగా కొన్ని చర్యలు కనిపించలేదు. కొంతమంది అధికారంలో అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా వాళ్ళు పెత్తనం సాగించినట్టు కనిపిస్తూ ఉంది కొన్ని చోట్ల. మెల్లమెల్లగా పేరుకుంటూ వచ్చి ఈ జోగి రమేష్ కనిపించేటప్పటికి ఆకారం కట్టలు తెంచుకుంది అంతే. అర్థమైందండి. అంటే మెల్లమెల్లగా ఇప్పుడు మీకు ఏమవుతుందంటే, ఎవరు పిలుచుంటారు? గౌడ సంఘం నుంచి ఆ కుల నాయకులు పిలుచుకుని ఉంటారు, లేదా అతనే నన్ను పిలవంటారు బాబు అని చెప్పుకొని ఉంటాడు. అలాంటిది ఏమైనా ఉండొచ్చు. అందులో ఆ నాయకులు ఉంటారు. కులం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ కులంలో కొంచెం ప్రముఖులు, రాజకీయంగా ఎదిగిన వాళ్ళు, మంత్రిగా చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఒక వాల్యూ ఉంటుంది. డెఫినెట్ గా మనం తీసిపడలేం. అసలు అలా అతని క్యారెక్టర్ ఎలాంటిదైనా మావాడని చెప్పుకోవడానికి తప్పే ఉంటుందండి. ఆ విషయంలో మనం తప్పట్లేం. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళతో వాళ్ళు ఒక పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు, బాధ్యతల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అంతే ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ కెరీర్ పణంగా పెట్టలేరు. పోనీ ఆ కులానికి సంబంధించి వాళ్ళు చాలా మహాత్ములు అనుకోండి, వాళ్ళ గురించి వాళ్ళ కెరీర్ పణంగా పెట్టినా తప్పులేదు. ఇప్పుడు గౌతులచ్చన్న గారు ఉన్నారు అనుకో, సర్దార్ గౌతులచ్చన్న. ఈ దేశంలో ఇద్దరికే ఆ సర్దార్ బిరుదాంకితులు. వల్లభాయ్ పటేల్, లచ్చన్న గారు స్వాతంత్ర సమర యోధుడు. నాకెందుకంటే నేను బాగా చిన్నప్పుడు మా నాన్నగారు వీళ్ళందరూ కూడా ఒక టీము, ఒక పార్టీ. వీళ్ళంతా రంగా గారు, మా నాన్నగారు. అంటే మా నాన్నగారు కూడా అప్పుడు యువకుడు కాబట్టి వాళ్ళతో పాటు సమానంగా లేకపోయినా వాళ్ళు అనుసరించి పడైనా వాళ్ళతో పాటు పనిచేసి పడైనా వాళ్ళతో సాన్నిహిత్యం ఉంది లచ్చన్న గారితో. వాళ్ళతో కాబట్టి వాళ్ళ గురించి మేము ఎక్కువగా మా ఇంట్లో మాట్లాడుకునేవారు. కాబట్టి నాకు కూడా చిన్నప్పటి నుంచి మెదడులో ఇంజెక్ట్ అయిపోయి ఉంది. లచ్చన్న గారి మీద ఒక ఇమేజ్ ఉంది నాకు. తర్వాత ఆయన గురించి చదువుకున్నాం, విన్నాం. కాబట్టి ఆయన మీద ఒక గౌరవం, అభిమానం ఉంది. ఆయన ఒక కులానికి సంబంధించిన వ్యక్తిగా అయితే మాత్రం నేను చూడండి, మన తెలుగువాడిగా చూస్తాను. ఇకపోతే గౌతు శిరీష ఆవిడ పోరాటాన్ని కానీ, ఆవిడ ఇంటిగ్రిటీని కానీ, పార్టీ పట్ల విధేయతను కానీ మనం ఎవ్వరం కూడా ప్రశ్నించలేమండి. ఆవిడని ట్రోల్ చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా ప్రశ్నించలేరు. అది జస్ట్ మిస్టేక్ గానే భావించాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది
చాలా మంది ఆహ్వానితులు ఎవరో తెలియదా, ఆవిడకి తెలియకుండానే జరిగిందా అంటున్నారు. అది వాస్తవానికి దగ్గరగానే ఉంది ఆ విమర్శ. కానీ నిజంగానే ఆవిడ తెలియదు. ఆ పొరపాటు జరిగింది బై మిస్టేక్ అంతే. అది నాకు ఎంత తెలుసు అంటే, ఆ కుటుంబంతో నాకున్న సాన్నిధ్యం వల్ల నేను వివరణ తీసుకోవడం జరిగింది. అడిగాను ఏం జరిగింది అనేటువంటిది. మనం ఊరికే ఎవరైనా సమర్థించినట్టుగా కాకుండా మనం ఈ విషయం మీద చూడాలి. నిజంగానే ఆ దృశ్యం జోగి రమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, లేకపోతే కొనకళ్ళ నారాయణ గారు లాంటి ఒక కార్పొరేషన్ చైర్మన్ దాకా ఒక బాధ్యతల్లో ఉన్న నాయకులతోటి కనిపించమనేటువంటిది ఎవ్వరూ జీర్ణించుకోలేరు. పోనీ ఇది ఒక్కటే జరిగిందా, దీని మీదే మీరు ఎలా పడుతున్నారంటే అంతకు ముందు జరగలేదా అంటే మెల్లమెల్లగా ఆగ్రహం పేరుకుంటూ వస్తుంది. ఇది గమనించాలి. మీరు పాలు పొయ్యి మీద పెడతారు, నల్లగా మరుగుతూ ఉంటాయి, వెంటనే పొంగిపోవు కదా, కాసేపు మరిగిన తర్వాత కదా పొంగుతాయి. ఇది అలాంటిదే. మీరు పొయ్యి మీద పెట్టిన వెంటనే పాలు పొంగవు కదా, అవును సార్. వేడికి పొంగుతాయి. ఇది అలాగే జరిగింది. ఎందుకంటే ఈ 6 నెలల్లోనూ కార్యకర్తలకి మింగుడు పడని విషయాలు చాలా జరిగినాయండి. అది ఆ ఆగ్రహం ఇది వాస్తవం. పేరుకుంటూ వచ్చే ఆగ్రహం ఒకసారి బళ్ళును బద్దలైంది అంతే. అది వాళ్ళు సరి చేసుకున్నారు. ఇక్కడ గొప్పతనం ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్లో వాళ్ళు వెంటనే దానికి వివరణ ఇచ్చారు. మంత్రి పార్థసారథి గారు అయితే ఏకంగా సారీ కూడా చెప్పారు. కాబట్టి మనం ఇంతకన్నా తెగిదాకా లాక్కూడదు, ఇంక ఓవర్ యాక్షన్ చేయకూడదు అంటాను నేను ఎవరైనా. ఇది భవిష్యత్తులో మిగతా నాయకులు ఎవరన్నా ఇటువంటి జోగి రమేష్ లాంటి వాళ్ళని ఖచ్చితంగా మసికొట్టు కింద చూస్తారు, ముట్టుకోవడానికి కూడా ఆలోచిస్తారు. చాటు చీకట్లో కూడా ముట్టుకోరు. అర్థమైంది పొరపాటుని. ఇది మరక కూడా మంచిదే అన్నట్టుగా ఈ విషయంలో పార్టీకి కానీ ఎవరికైనా కానీ మేలే జరిగిందని భావించాలి. అయితే శిరీష్ గారు కొంచెం మనస్తాపానికి గురైంది, ఆవిడ బాధపడింది పాపం. ఇదేట్లా బాబు ఇలా వచ్చి పడిపోయింది పిడికిలాగా. ఇక్కడ మనం అందరం కూడా శిరీష్ గారిని హైలైట్ చేస్తున్నాం. సెకండ్ లెవెల్లోనే పార్థసారథి గారి గురించి మాట్లాడుతున్నారు. తర్వాత కొనకళ్ళ నారాయణ గారు కూడా ఉన్నారు, చాలా సీనియర్ ఎంపీ గట్ట చేసాడు, చాలా సీనియర్ లీడర్, ఆయన గురించి ఎవడో మాట్లాడతలేదు. అంటే ఈజీ టార్గెట్ మీద పడుతూ ఉంటారు జనం. ఒక ఆడబిడ్డ కదా అందుకని మనం కూడా విచక్షణతో ఆలోచించాలి. నేను సోషల్ మీడియాలో ఎవరు అదుపు చేయలేరండి. ఎవరి మనోభావాలన్నా సరే చెప్పుకునే వేదిక అది. వాళ్ళు కొంతమంది హార్ష్గా మాట్లాడతారు, కొంతమంది సున్నితంగా హెచ్చరిస్తారు, కొంతమంది సునిశ్చితంగా విమర్శిస్తారు. వాటిని కూడా కొట్టిపారేయలేము. ఎందుకంటే సోషల్ మీడియా అనేటువంటిది వాళ్ళు ఏదో తేలిగ్గా తీసుకోని అంశం ఏం కాదు. సోషల్ మీడియా చాలా పవర్ఫుల్, అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే. సోషల్ మీడియా, ఇప్పుడు మనం మాట్లాడుతున్నది డిజిటల్ మీడియా, ప్రధానంగా ఉండే ఛానల్స్, ఆ మీడియా, ఈ 3 చోట్ల కూడా మొన్న జరిగిన సంఘటన మీద తీవ్రమైన చర్చ జరిగింది. ఆ చర్చ అసలు ఎటువైపు పోద్దు అనేటువంటిది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ బ్యాచ్ కానీ వాళ్ళ పార్టీని అభివృద్ధి చేసుకోవడం, డెవలప్ చేసుకోవడానికి, పటిష్టం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కడ కనపట్లేదు. వాళ్ళ కేడర్ వాళ్ళు నమ్మటం మానేశారు. ఆ నాయకులకు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. మీరు చూశారు కదా, వేదిక మీద కనపడితేనే వాళ్ళంటే దూరంగా పారిపోయే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు వాళ్ళకి వేరే దారి ఏముందండి? ఇంక ఎదటి పార్టీలో చిల్లంగి పెట్టాలంతే, వాళ్ళు చేతబడి చేయించాలి. ఆ చేతబడిలో భాగంగానే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాళ్ళు వీళ్ళతో కలిసి ఉండటం, వీళ్ళతో కనపడడం. ఇప్పుడు మీరు ఎక్కడో ఉంటారో, మీరు ఒక లీడర్ అనుకోండి, మీ పక్కన వచ్చేసి ఫోటో తీయించుకుంటా ఆడు ఎవడో ఏంటి ఆధార్ కార్డు చూపించుకొని అడగరు కదా మీరు ఫోటో అడిగినప్పుడు. అనరు కదా. నోన్ ఫేస్ అయితే తప్ప మామూలుగా
ఆధార్ కార్డు అలాగే చాలా మంది ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు సీఎం పేషీలో కనపడటం, లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారితో ఫోటోలు తీయించుకోవడం, అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం, ఈ రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే అధికార యంత్రాంగం నిండా జగన్ మనుషులు నిండిపోయి ఉన్నారు. వాళ్ళు నింపేసుకున్నారు. అది మనం ఇవాళ తీయలేము. చాలా మంది తెలియని విషయం ఏంటంటే రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి వాళ్ళందరినీ గంపలతో తెచ్చి పోసేసేటి ఇందులోనే. మీకు పెద్ద పెద్ద దేవాలయాల్లో పులిహార కలుపుతారు చూడండి, అలా కలిపేసారు వీళ్ళందరినీ. ఇందులో చొప్పించేసారు వాళ్ళందరినీ. మీరు ఏరలేరు వాళ్ళందరినీ. చాలా కష్టం. వాళ్ళందరినీ ఏరేస్తే పని చేసి కూడా ఉండరు అక్కడ. దాన్ని ఏం చేయాలంటే నయానో భయానో చాలా దారిలో పెట్టుకోవాలి. నయానా భయాన్ని దారిలో పెట్టుకోవడానికి వాళ్ళందరూ పెద్ద ముదిరిపోయారు. మండర గబ్బల్లాగా మీసాలు వచ్చిన తేళ్లాగా అయిపోయారు. ఇప్పుడు మొన్న కలెక్టర్ సమావేశం జరిగింది. వాళ్ళ మొహాలు ఎలా పెట్టి కూర్చున్నారో చూసారా? ఏదైనా అంటే మన అధికారులు ఎలాగైనా ఎత్తున్నారంటారు. వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు అష్టావధానం శతావధానం చేసినట్టు చేసాడు అందరిని కూర్చోబెట్టి. ఇలా ఇప్పుడు చాలా కష్టం అండి. ఇక్కడ దీనికి ఏంటంటే మీరు మంచిగా పద్ధతిగా ఇది మంచి ప్రభుత్వం అనిపించుకోవాలంటే అనిపించుకోలేకపోతున్నారు. ఇది చాలా సమయంలో సహనం పాటించి ఆ ఓపికని అంతు చూస్తున్నారు. ఓపికకి ఆవిడ వివరణ ఇచ్చింది. నేను ఆవిడ వివరణ ఇవ్వకముందే నేను నిన్న ఒక ఛానల్లో ఆవిడ గురించి మాట్లాడాను. నేను ఇది ఎక్కడో మిస్టేక్ జరిగింది, ఇది వాళ్ళ తాతగారి కార్యక్రమం అండి. ఇప్పుడు ఆవిడ మీద పడ్డారు కాబట్టి అందరూ కూడా ఒకసారి విచక్షణతో ఆలోచించండి. ఆవిడని పిలిచారు. పిలిచినప్పుడు అతను వచ్చి కారు ఎక్కేసాడు, లేకపోతే ఆ వ్యాన్ ఎక్కేసాడు. ఆ వేదిక మీద ఉండిపోయాడు, మైక్ ఇచ్చి మాట్లాడేస్తున్నాడు. అక్కడి నుంచి లేచి వచ్చేస్తే ఒక దొబ్బు. లేకుండా కూర్చుంటే చూశారు కదా ఏమైపోయిందో. ఇదంతా కూడా దూరిపోయి ఆ స్మెల్. ఇప్పుడు మంచి సువాసన గల మంచి గది శుభ్రంగా రూమ్ ఫ్రెషనర్ అది కుట్టుకుంటారు. ఎలా చచ్చిపోయింది దాన్ని పడేసామనుకోండి, స్మెల్ వచ్చేది మొత్తం, అదంతా పోద్ది. అలాగైపోయింది పోతుంది అదంతా. ఏవైనా పార్టీ నాయకత్వం కూడా ఒక క్లియర్ ఇండికేషన్ ఇచ్చి ఉండాల్సింది స్టార్టింగ్ లోనే. అలాగే ఇవ్వటానికి వాళ్ళు కొన్ని అభ్యంతరాలు ఉంటాయి. వాళ్ళు కూడా తప్పనిసరి సభ్యులలో కొంతమందితోటి వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి వచ్చిందేమో. మరి ఇక్కడ మంత్రి పార్థసారథి గారు ఎక్కువ బాధ్యత ఆయన తీసుకోవాలి. ఎందుకంటే నూజివీడు ఆయన నియోజకవర్గం, ఆయన మంత్రి, పైగా రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్య బాధ్యతల్లో ఉన్నాడు. శిరీష గారు పలాస ఎమ్మెల్యే. ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది, ఆవిడ ఆహ్వానించారు. ఎందుకంటే లచ్చన్ గారు మనవరాలు కాబట్టి, ఆవిడ వారసురాలుగా ఆవిడ భావిస్తున్నారు కాబట్టి. ఆవిడ అజమాయిషి కానీ అధికారం కానీ ఆవిడ పెత్తనం కానీ ఏమీ ఉండదు అక్కడ. ఆవిడ అతిథిగా వచ్చారు, అతిథిగా వెళ్ళిపోతారు. అక్కడ ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సింది ఆ సంఘ నాయకులు కూడా. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎవరైనా పిలుచుకుంటారు. అక్కడ ఉండాలా ఉండకూడదు అనేటువంటిది వీళ్ళు తేల్చుకోవాలి. అందులో ఎక్కువ పాత్ర పార్థసారథి గారు. ఇక్కడ చాలా మంది అనుమానాలు ఉంటాయి. గతంలో వాళ్ళు కలిసి పనిచేశారు కాబట్టి వాళ్ళ మధ్య సఖ్యత బాగానే ఉంది. పార్టీలుగా విభేదాలు ఉన్నా వాళ్ళ మధ్య సఖ్యత ఉంది. అలాగే కొనకళ్ళ నారాయణ గారు వాళ్ళకి కూడా సఖ్యత బాగానే ఉందని చెప్పుకుంటారు ఆ ఏరియాలో. నాకు పూర్తిగా వివరాలు తెలియదు కాబట్టి మాట్లాడుకోండి. ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చిన ఈ పుకార్లని మనం అన్ని నమ్మలేము. ఏమైనా ఈ అనుమానం ఒకటి ఉంటుంది అందరికి. ప్రజల్లో నిజంగానే మేము ఫైట్ చేస్తున్నాం, వాళ్ళు మన శత్రువుల్లో భావిస్తున్నాం అనేటువంటిది ప్రజలకు కూడా కనిపించాలి. మీకు మనసులో ఉంటే కాదు, బయటికి కనిపించాలి కూడా. ఎందుకంటే రాజకీయం అంటే ఎన్నికల వరకే రాజకీయం చేయాలి, మిగతా అప్పుడు అందరూ కలిసిమెలిసి పని చేసుకోవాలనేటువంటిది ఒకప్పటి మాట. 20 ఏళ్ల క్రితం చంద్రబాబు గారు చెప్పారు ఈ మాట. 20 ఏళ్ళ తర్వాత కూడా అదే మాట్లాడాలంటే కష్టం అండి. ఎందుకంటే చాలా మార్పులు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి ఆ బౌండరీస్ అన్ని చెరిపేశాడు. ఆ నిబంధనలు, కట్టుబాట్లు, సంప్రదాయాలు, భాష, గౌరవం, చట్టము, రాజ్యాంగము,
రూల్ ఆఫ్ లా, అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలి, ఇలాంటి అన్నిటిని గజిబిచ్చేసి పెట్టేసాడు అతను. కాబట్టి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, ముఖ్య స్థానాల్లో ఉన్నవారు కానీ, ఎవరైనా కానీ వారు ఎలాగన్నా ఉండొచ్చు అంటే కుదరదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా ఒక వార్త తిరుగుతూ ఉంది. రఘురామకృష్ణరాజు గారి మీద దాడి చేయించిన పోలీస్ అధికారులు వారి రఘురామకృష్ణరాజు గారి మీద ఒక ఎద్దులాంటి ఒకటి తీసుకొచ్చి కూర్చోబెట్టారంట. ఆయన కుట్టి సరిదత్తానికి ఆయనకి హార్ట్ ఆపరేషన్ చేసుకున్నాడు కాబట్టి ఆ 110, 120 కేజీలు ఉన్నవాడిని మీద కూర్చోబెడితే ఎలా కూడా మంచం విరిగిపోయిందంట ఆయన కూర్చోబెడితే. అలాంటి వాడు ఇవాళ ఒక ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు ఆయన పేర్లతో సహా బయటకు వచ్చేసింది. దాని మీద కఠినమైన చర్య ఒకటి కనపడతలేదు. ఇలాంటివన్నీ పేరుకుపోయి ఉన్నాయి. వైసీపీ నుంచి ఇందులోకి వచ్చిన వాళ్ళ తాలూకు అనుచరులు కూడా వస్తారు కదా, వాళ్ళు అంతకు ముందు రాజును మించిన రాజభక్తి ప్రదర్శించి ఆ ఎమ్మెల్యేలు మించిన దౌర్జన్యాలు, దుర్మార్గాలు చేసిన వాళ్ళు ఉంటారు టీడీపీ క్యాడర్ మీద. ఆ టీడీపీ క్యాడర్ మీద మళ్ళీ వీళ్ళు వచ్చి మీద కూర్చుంటారు అంటారా, మోయిండ్రా పల్లకి అంటే ఎలా ఉంటుంది? ఇలాంటివన్నీ ఒకటి పేరుకుంటూ వచ్చి ఇవాళ అది బద్దలైంది. ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాయకత్వం. సరే, నాయకత్వం ఇప్పుడు గొప్పతనం ఏంటంటే టీడీపీ నాయకత్వం ఉంది. ఇలాంటి విమర్శ ఏదన్నా వస్తే అధికారుల విషయంలో కానీ, నాయకుల విషయంలో కానీ, సొంత పార్టీలో బాధ్యతల్లో ఉన్న నాయకుల విషయం మీద ఏదన్నా ఇలాంటి అపవాదులు, ఆరోపణలో వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే సరి చేసుకుంటున్నారు. ఇది చాలా గొప్ప విషయం. మొండిగా పోకుండా నాయకులు కూడా, నిన్న పాలసారథి గారు కానీ, శిరీష గారు కానీ ఈ విషయం మీద స్పందించారు. మరి కొనకళ్ళ నారాయణ గారు కూడా స్పందిస్తే బాగుండేది. ఇది గమనించుకోవాలి. మనం అందరం కూడా వాళ్ళ ఫైటింగ్ స్పిరిట్ ని మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివి జరిగినప్పుడు ఇన్నాళ్ళు ఆవిడ చేసిన పోరాటాన్ని ఒక్క మన మాటతోటి పెడసరంగా మాట్లాడో, విమర్శనాత్మకంగా మాట్లాడో తీసేయటం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఆవిడ తక్కువ బాధపడిందండి. ఈ జోగి రమేష్ అక్కడ రావటాన్ని సమర్థిస్తున్నారు కొంతమంది. కులంగా వాళ్ళు సమర్థించుకోవచ్చు, కానీ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ సంఘ నాయకులు కూడా అతను పిలవకూడదు. ఎందుకంటే అమర్నాథ్ గౌడ్ విషయంలో కానీ, బడుగు బలహీన వర్గాలకు చెందిన కొల్లు రవీంద్ర గారిని కానీ, శిరీష గారిని కానీ, నందం సుబ్బయ్య, తోట చంద్రయ్య ఇలాంటి వాళ్ళ మీద వాళ్ళ దుర్మార్గాలు అరాచకం చేసినప్పుడు ఇతను ఎలా స్పందించాడు అవన్నీ చూసుకుని వాళ్ళు అతన్ని అవాయిడ్ చేయాలి. అతను ఎంత మంచి స్థానంలో పొజిషన్లో ఉన్నా సరే అక్కడ వచ్చిన సమస్య. లేదా ఆ సంఘ నాయకులతోటి తనకు ఆహ్వానం ఇప్పించుకుని దూరేసాడేమో కూడా చూసుకోవాలి. ఇది వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలాగా నేను చెప్తా ఉండేవాడు పాములు ఏదో రకంగా దూరేస్తే చూసుకున్నాయో బాబు అని. ఇలాగే ఇదే పాము అంటే ఎంత పెంట అయిపోయింది చూసారా. ఇందులో పైసా కూడా వైసీపీకి నష్టం లేదు, 1% కూడా. అతను వచ్చాడు, ఆ పెంట అంతా వీళ్ళకి పామేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ తగులుకుంది కారణం అంతా పుత్తు పుణ్యంది. ఓ మంచి కార్యక్రమం. తెలుగుదేశం పార్టీ కూడా ఏం చేయాలంటే అండి, ఇది వాళ్ళు సూచనగా తీసుకోవాలి. వైసీపీ తాలూకు అరాచకాన్ని మనం జోగి రమేషో లేకపోతే కొడాలి నానియో ఇలాంటి వాళ్ళకి బూతులు తిట్టారు, లేకపోతే పాసన్ కృష్ణమల్లి ఇలా నిన్న రోజు జోగి రమేష్ వచ్చాడు పిలవకుండానే. నెక్స్ట్ క్యూ లైన్ లో ఉంది కొడాలి నాని అనే మాటలు కూడా వినపడుతున్నాయి. మరి ఇప్పుడు ఎవరు ఇలాంటి మాటలు, ఇలాంటి వాళ్ళందరికీ మనం ఈ నాయకుల గురించి మనం మాట్లాడుకునే కంటే ఓవరాల్ గా సిస్టమ్ ని, వాళ్ళు చేసిన అరాచకాన్ని ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నారండి ఎప్పటికప్పుడు. ఇప్పుడు మనం చూడండి, కార్గిల్ యుద్ధం జరిగింది. అమర జవాన్ల పేరిట ఒక కార్గిల్ దివస్ అని ఒకటి చేస్తూ ఉంటారు.
పోలీస్ అమరవీరుల దినం ఒకటి చేస్తూ ఉంటాం. అలాగే స్వాతంత్రం వచ్చిందని ఆగస్టు 15 మనం ఆ విజయాన్ని చేసుకుంటాం. అలాగే జలియన్ వాలాబాగ్ లో జరిగిన దురంతాల గురించి కూడా మనం పదే పదే చెప్పుకుంటాం. లేకపోతే మర్చిపోతాం. మీకు తెలియదు కదా మీ పిల్లలకి. అప్పుడు ఏం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి అరాచకాల లిస్ట్ ఒకటి రెడీ చేసుకుని డాక్టర్ సుధాకర్ని ఎక్కడైతే నడి రోడ్డు మీద పెడరెక్కలు విడిచిపెట్టి కూర్చోబెట్టారో అక్కడ ఆయన విగ్రహం పెట్టించాలి. డాక్టర్ సుధాకర్ అని అక్కడ ఈ పోలీసులు చేసిన దుర్మార్గాలతో సహా దృశ్యంగా పెట్టాలి చిన్నది. అలా దారిని పోయి వాళ్ళందరూ చూసుకుంటూ ఉంటారు అన్నమాట. అర్థమైందా మీకు? అలాగే తోట చంద్రని పీక్ కోసారు చూసారా, అక్కడ ఆయనతో విగ్రహం పెట్టాలి. అంటే మీరు ఎక్కడ పడితే అక్కడ ఇలా జరిగినన్నా పెట్టేస్తారా మీరు అంటే, రాజశేఖర రెడ్డి పెట్టేలేదు. ఎక్కడ పడితే అక్కడ ఒక ఊళ్ళో 3 వేసి 4 వేసి పెట్టేశారు. వాళ్ళు తెలియకుండా పక్క పక్కనే కూడా పెట్టేశారు. ఏంటండి పక్క పక్కనే పెట్టేసుకున్నారు కొన్ని చోట్ల. ఇలాంటివి చేయాల పార్టీ. అది మానేసి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ ఇష్యూతో సంబంధం లేదన్నట్టుగా ఉండకూడదు. పార్టీని విమర్శగా స్వీకరించకూడదు, సూచనగా తీసుకోవాలి. చాలా మంది రాజకీయ పార్టీల్లో ఇది చాలా సున్నితమైన విషయం. ఎవరిని కవరమ్మంటే కప్ప కోపం, విడమంటే పాము కోపం అన్న విషయం అవుతుంది. రకరకాలుగా మారిపోతూ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఎలా పోతుంది, పొలాల మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది మళ్ళీ కొడాలి నాని నన్ను తీసుకొస్తే మీరేం మాట్లాడకూడదు అంటున్నారు చూసారా. అంటే జోగిరమి అదే వాళ్ళకి కావాలి వైసీపీ వాళ్ళకి. వాళ్ళది ఏం పోయిందండి, ఓడగొట్టిన మంచం కూడా ఉట్టుకు 3 షేకులు తెగిపోయినా ఒకటి ఉంటే పోతే వాళ్ళు ఆల్రెడీ అనుభవించాల్సిన అనుభవించారు, తిట్టాల్సిన వాళ్ళు తిట్టేశారు, కొట్టాల్సిన వాళ్ళు కొట్టేశారు అంటే అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో వీళ్ళ మధ్యలో దూరేసి వీళ్ళకి పెంట అంటించేస్తారు. ఈ పెంట పూసుకోవటమా, ఆ స్మెల్ భరించడమా? ఈ జనం ఈ స్మెల్ భరించలేకపోయారు. దాని పరిష్కారం అధినాయకత్వం చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. అలా స్ట్రిక్ట్ గా ఉండాలంటే మరి కొంతమంది మేము వచ్చేస్తామండి బాబు అని గోడ మీద రెడీగా కూర్చున్న వాళ్ళు చూడదు. ఇప్పుడు ఆళ్ళ నాని చేరతానంటే అక్కడ కొన్ని అబ్జెక్షన్స్ పెట్టారు. ఈ మధ్యకాలంలో కొంతమంది టీడీపీలో దూరేత్తం చూసిన వాళ్ళకి గేట్లు తెరవలేదు, మళ్ళీ మూసేశారు. ఆ మధ్య తెరిచారు కానీ కొంచెం కిటికీ తలుపులు తీసారు, మళ్ళీ మూసేశారు. ఇప్పుడు ఈ గొడవలు వచ్చేస్తున్నాయండి. ఇప్పుడు ఈ గొడవ తర్వాత చాలా ఇంకా స్ట్రిక్ట్ గా ఉంటుంది. తలుపులు మూసేస్తారు, మళ్ళీ వాళ్ళకి గడేసేస్తారు, గట్టిగా తాళం వేసేస్తారు కూడా. ఇంత ముందు ఈ గొడవలే జరగకముందు చేరుకునే వాళ్ళు అమ్మాయి బతుకు జీవుడా బలి దూరేశ్వర బాబు అనుకుంటారు. ఒకవేళ వాళ్ళు అలా చేరినా కానీ తెలుసో తెలియకో పొరపాటున గ్రహపాటున ఏ కార్యక్రమం ఎవరో మేనేజ్ చేసి మొత్తం ఎవరు పైరువేలు చేసి దూరిపేసిన వాళ్ళని 2వ తరగతి పౌరుల కిందే చూడాలి. అక్కడున్న పార్టీ కోసం నిజంగానే కష్టపడిన వాళ్ళని గుర్తించడం పెద్ద కష్టమేం కాదండి. ఆ కష్టపడిన వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఇవ్వటమే సింపుల్. ఇందులో ఆ అవతలాడు ఎవడో నేను వచ్చాను కదా నాకు సీట్ ఇవ్వండి అంటే నువ్వు తర్వాత అందంగా నిలబడి తర్వాత కూర్చుందాం అని చెప్పాలి. లేదా పార్టీలో చేరటానికి వచ్చిన వాడికి ఇప్పుడు మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు 6 నెలల ముందు నుంచి పునశ్చరణ తరగతులను పెడతారు, మళ్ళా తిరిగి చదువుకోవడానికి జాగ్రత్త. అలాగా ఈ 6 నెలలను జగన్ తిట్టకుండా తిడితే నీకు ఛాన్స్ ఇస్తామని చెప్పాలి. అంటే తిట్టి తిట్టకూడదు, రోజుకో కొత్త తిట్టు కనిపెట్టుకొని తిడతా ఉండాలి. ఏంటండి ఇది మొహమాట లేకుండా చెప్పాలి. బాగుంది సార్. అప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు వాళ్ళు తిట్టకుండా తిడుతున్నాడు అనుకోండి, 6 నెలలు ఉన్నాయి. ఈ జనాలు కూడా వీళ్ళు బాగానే తిడుతున్నాడు రా బాబు, వీళ్ళకి వీరులు బిందిగా ఉంటుంది, భలే తిడుతున్నాడు రా బాబు అనుకుని అతను కూడా ఓన్ చేసుకుంటారు. ఆ చిన్న లాజిక్ కూడా తెలదేటండి వాళ్ళకి. సడన్ గా గోడ దూకి తలుపులు తీసుకుని గబక్కనే ఇప్పుడు హోటల్ రూమ్ లో పక్క రూమ్ లోకి ఈ రూమ్ తలుపు తీసుకుని ఆ రూమ్ లోకి వెళ్ళిపోతాడు, హీరోయిన్ రూమ్ లోకి అలాగే వెళ్ళిపోతున్నారు వీళ్ళు. కాదు సార్, ఇంకా నయం అటు వెళ్ళండి రైట్ వెళ్ళండి అని పెత్తనం చేశా. అలా కాదండి, ఇదేదో ఈ రూమ్ లో ఆ రూమ్ లోకి వెళ్ళిపోతుంటే అలా కుదురుతుందండి. అది వాళ్ళు ఏం చేయాలి, కనీసం ఒక 6 నెలల పాటు జగన్ అలాటోడు, జగన్ ఇలాటోడు, జగన్ అలా చేసాడు, జగన్ ఇలా చేసాడు అని చెప్పేసి ఓరి తెచ్చేసారు. ఓరి బాబు వీడు మనిషి మారిపోయిందిరా బాబు అని చెప్పేసి కొన్నాళ్ళకి అన్ని ఓన్ చేసుకుంటారు. మీకు అలాంటి స్ట్రాటజీ చేసినాడు ఎవరు, కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళు చేశారు జాతకాన్ని, ముందు నుంచి మొదలెట్టారు అతనికి. దాంతో అతను ఓన్ చేసుకున్నారా లేదా? అవును అవును సార్. అలాగే రామనారాయణ రెడ్డి గారు కూడా అసలు జగన్ ఉన్నప్పుడే అధికారంలో ఉన్నప్పుడు స్టార్టింగ్ లోనే మొదలెట్టాడు.
ఉమ్, ఆ చిన్న లాజిక్ మర్చిపోయి ఇవాళ ఎవడో ఒకరిని పట్టుకుని దూరేద్దాం, వాళ్ళు కూడా పోదాం అన్నట్టుగా ట్రై చేస్తే ఇది కరెక్ట్ కాదు. ఇది గమనించుకోవాలి. మరి అంత నాలెడ్జ్ లేకుండా ఉన్నారా ఏంటి? జేరి వాళ్ళు కూడా పార్టీలో చేరాలనుకున్నారు అనుకో. ఇప్పుడు వాసిరెడ్డి పాపం ఆవిడ కూడా మొదలెట్టింది, జగన్ విమర్శించడం మొదలెట్టింది ఏంటండి. అలా చేసి 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 కొన్నాళ్ళు పోయినారు, సర్లే రా కూర్చో అంటాం. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇప్పుడు నిలబడే ఉన్నారనుకోండి, ఏం చేస్తారు? మొగమాటంగానే కూర్చోంటారు కదా ఎవరో ఒకళ్ళు. అలాగా తిట్టి 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 తిట్టిన తర్వాత ఇంక సర్లే నోరు నొప్పి వస్తుంది, కూర్చో ఇంకా కూర్చుని మంచిలు దాకా మాట్లాడి మళ్ళీ అంటారు. అలా చేయాలి. అంతేగాని ఇవాళ వాళ్ళ అధికారంలోకి వచ్చారు కదా అని గబక్కనే ఆ వాడ దిగేసి ఈ వాడెక్కితే సామినేని ఉదయ్ భవన్ ఇలాంటి వాళ్ళందరినీ జనసేనలో చేర్చుకుని ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు మళ్ళీ. ఉమ్, మీకు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వైసీపీలోంచి జనసేనలోకి బీజేపీలో గట్టా పోతున్నారు పొలవమంటుంది. టీడీపీ వాళ్ళు చేర్చుకోవడానికి ఇష్టపడతలేదు. టీడీపీ వాళ్ళు ఇష్టపడతలేదు చేర్చుకోవడానికి. వాళ్ళేమో ఈ వ్యతిరేకత వచ్చేస్తుంది. కానీ జనసేన వాళ్ళు గట్ట ఏం వ్యతిరేకించట్లేదు. చూసుకోండి మీరు కావాలంటే. వాళ్ళు ఏంటంటే ఇంచిక సినిమా చూస్తున్నారు పైనుంచి ఎలా కూర్చుని. నేను ఆ కూటమిలో విమర్శ కాదు ఇది. ఇది వాళ్ళు కూడా కొన్ని కండిషన్లు పెట్టాలి. కూటమి ధర్మంగా ఒక ప్రశ్న పత్రం లాగా ఒక పాంప్లెట్ ఇవ్వాలి వాళ్ళ చేతికి. 5 ఏళ్లలో జగన్ చేసిన అరాచకాల మీద నువ్వు నోటుకొచ్చినట్టు తిడితేనే నీకు ఇందులో ప్లేస్ ఇస్తామని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి అలాగిచ్చాడు ప్లేస్, మంత్రి పదవి అలాగిచ్చాడు. జోగి రమేష్ కి చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి దెబ్బలాడికి వెళ్ళి ఆయన చంపేస్తాను కూడా చూశారు ఒకళ్ళని ఎవరో ఒకళ్ళని. పెద్ద సంచలనం అయిపోవాలి. కారులు వేసుకెళ్ళిపోయి నేను వినతి పత్రానికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్నానని చెప్పి రాడ్లు కార్లు వేసుకెళ్ళండి. ఉమ్, మరి అలాంటి కూడా వస్తానంటే మరి కొంచెం బాధగానే ఉంటుంది అందరికీ. ఇప్పుడు అతను వచ్చేయడానికి చూస్తున్నాడు అనుకోండి, అసలు అతను రావాలనుకుంటమే తప్పు అతను. కానీ వాళ్ళు వచ్చినా కానీ ఏ ఉద్దేశంతో వస్తారు? ఈ 4-5 ఏళ్ళు ఇందులో ఉండి వీళ్ళు పొలాలు ఎట్టేసి దెబ్బలాటలు ఎట్టేసి అప్పుడు మళ్ళీ జగన్ రాగానే జై జగన్ అని పోతారు. మీకు గుర్తుందో లేదో 2019 ఎలక్షన్ రిజల్ట్స్ రోజుని జూపూడి ప్రభాకర్ రావు గారు ఒక ఆయన టీడీపీలో పనిచేసాడు 14 నుంచి 19 వరకు. పనిచేసినప్పుడు అంతకుముందు ఆయన హార్డ్కోర్ వైఎస్ఆర్ అభిమాని, కాంగ్రెస్ వాది. ఆయన టీడీపీలో పనిచేసిన తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నప్పుడే జగన్ అన్న అని అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడినోడు ఇటు రిజల్ట్స్ ముందు కౌంటింగ్ బాక్స్ ఓపెన్ చేయక ముందు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడాడు. ఆ పోస్టల్ బ్యాలెట్ అయిపోయిన తర్వాత ఈవీఎంలు ఇప్పిన తర్వాత జగన్ అన్న అన్నాడు. వెంటనే అప్పుడు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ 10-15 నిమిషంలోనే మొదలెట్టేసాడు. అప్పుడు ఆ టీవీలో ఉన్న కోఆర్డినేటర్ ఉంటాడు కదా, మోడరేటర్, అదేంటి అప్పుడే జగన్ అన్న వేస్తున్నారు మీరు అన్నాడు. వెంటనే మార్చేసారు. నువ్వు అలాగా వీళ్ళు వెంటనే మార్చేస్తాను ఛాన్స్ ఇవ్వకూడదు. వాళ్ళకి ఒక ఇలా కూడా ఉంటారా అని తెలుస్తుంది మీరు చెప్తుంటే జనాలు. మీకు నియమావళి పత్రం అని ఒకటి ఇవ్వాలి. ఈ పార్టీలో చేరాలంటే పార్టీకి మొదటి నుంచి అభిమానిగా ఉండాలి, సానుభూతిగా ఉండాలి. నేను ఇన్నాళ్ళు సానుభూతి పడుగా ఉన్నాను, ఇవాళ పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నానని రావటం అదొకటి. వాళ్ళే ఆహ్వానిస్తున్నారు కాబట్టి పార్టీ సభ్యత్వాలు ఆహ్వానిస్తున్నారు కదా దానికి. 2, ఇతర పార్టీలో ఇందులో రావాలంటే వాళ్ళకి నియమావళి పత్రం ఇవ్వాలి. ఇదిగోరా బాబు, నువ్వు ఆ వ్యక్తి నుంచి ఎందుకు బయటకు వచ్చేస్తున్నావు అనేటువంటిది రోజుకో రకంగా తిట్టి రా బయటికి అని చెప్పాలి ఓపెన్ గా. అప్పుడు ఏమవుతుందంటే రేపు మళ్ళీ ఇందులోంచి అందులో పోవాలంటే అతను గేట్లు మూసేసి ఉండాలి, అలా తిట్టాలి. ఇప్పుడు మన జోగి రమేష్ ని, కొడాల నానిని, వంశీని ఎలాంటి వాళ్ళు రావడానికి మనం అభ్యంతరం పెడతాం, గేట్లు తీయట్లేదు కదా. అలా వాళ్ళు కూడా తీయకుండా ఉండాలంటే వాళ్ళ చేత శుభ్రంగా తిట్టించాలని. ఇంకెందుకన్నా మార్గం లేదు. ఇప్పుడు విలువలు, వంకాయలు ఇవన్నీ చూస్తా కూర్చోకూడదు. ఇది నేను సూచన చేస్తున్నాను పార్టీకి. వాళ్ళు ఆ స్వీకరిస్తే లాభం లేదు. ఇక గౌతు శిరీష్ గారికి పూర్తిగా నా మద్దతు ఉందండి. ఎందుకంటే పొరపాటు జరిగిందని ఆవిడ ఒప్పుకున్న తర్వాత కూడా కంట్రోల్ చేయకూడదు. వాళ్ళు తెలుసుకున్నారు మిస్టేక్ జరిగిందిరా బాబు అని. అదే సమయంలో సోషల్ మీడియాని కూడా స్పందించిన వాళ్ళు అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక రకమైన తిరుగుబాటు ధోరణి కనిపించారు. మీ ఇష్టమైనట్టు చేస్తే మేము ఊరుకోము, ఊరుకోము అనేటువంటిది ఆగ్రహావేశాలని ఎక్కడా దాచుకోకుండా బయటపెట్టి, అందులో విచక్షణ కూడా ఉండాలి. ఎవరో ఒకళ్ళ మీద పడిపోకుండా
అందుకు బాధ్యులైన వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేసి వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. ఇది నేను చెప్పదలుచుకున్నాను. రైట్ సార్. సమయం కూడా ఈ అంశం మీద స్పందించినందుకు, ఈ స్టైల్ ఆఫ్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ. తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.